ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇస్తా అన్నారు, ఎంతవరకు వచ్చింది మీకు భరోసా? మాకెక్కడికి రాలేదయ్యా, వాడికానే ఉంచుకున్నాడు భరోసా అనేది, మాకేం రాలేదు. కాకపోతే వాడు ఏదో గెలవాలని ఏదేదో చెప్పిన పిచ్చి మాటలన్నీ అంతే. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు. మోడీ గారు ఆంధ్రప్రదేశ్ గురించి ఏమన్నా పట్టించుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ గురించి అంటే ఏది పట్టించుకొని ఏం చేశారు? ఏం చేయలేదుగా. ఏం చేశారు? ఏం చేయలేదుగా. చేయలేదంటారా? ఇప్పుడు కరెంటు బిల్లులకు వస్తే విపరీతంగా రేట్లు పెరిగినాయి అంటారు. మరి ఇప్పుడు అప్పుడు మినిమం 140 రూపాయలు ఏమైనా ఇప్పుడు 300 200 వస్తున్నాయి. మామూలుగా ఏమి వాడకపోయినా కానీ ఇప్పుడు మేము అక్కడ ఇల్లు ఉంది, ఊరకాడ మీటర్ ఎత్తేనే మేము ఎప్పుడే 70 రూపాయలు 100 రూపాయలు కట్టేది, ఇప్పుడు 200 అట్ట కడుతున్నాం ఊరకాడ మీటర్ ఉంటే. కరెంటు బిల్లు ఏం పెరగలేదు, జనాలు అలా అనుకుంటున్నారని చంద్రబాబు అనుకుంటున్నారు. ఎప్పుడు ఎనగటి బొకాయిలకి ఎప్పుడైనా 2 నెలలు పోతేనే వాళ్ళు మామూలుగా వడ్డీ లాగా పెనాల్టీ వేసి కట్టించుకుంటారు. ఇప్పుడు పెనాల్టీ వేసి కట్టించుకునే వాళ్ళు ఎప్పుడో ఆ డబ్బులన్నీ ఇప్పుడు వేస్తున్నారు, ఏనాడు కట్టలేదు ఆ డబ్బులన్నీ ఇప్పుడు వేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు అమరావతి నేను డెవలప్ చేస్తా, ఒక మంచి రాజధానిలా తీర్చిదిద్దుదా అంటున్నారు చంద్రబాబు గారు, అది చేస్తారంటారా? చేస్తారంటే ఆయన ఉండేది చేసుకుంటాడేమో, బాగా తీర్చిదిద్దుకుంటాడేమో. ఆయన ఉండేది రంగులేసి బొంగులేసి అందరిని ఎందుకు చేస్తాడు? ఏదో గెలవటానికి ఏదేదో మాట్లాడిండు అంతే. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు వేసినారులే ఇంతకే, అది ఏడన్న గుంతలు బొంతలు పూడ్చి డబుల్ రోడ్డు అన్న. ఇప్పుడు ఈ రోడ్డు డబుల్ రోడ్డు అన్నారు ఎప్పటి నుంచో, సింగిల్ రోడ్డు పోసినారు. డబుల్ రోడ్డు అన్న సింగిల్ అంటే నాయకులు కొద్దిగా డెవలప్ చేయడానికి ఆ రోడ్లు మటుకు పోసినలే తప్పలదారు. 50 సంవత్సరాలు దాటితే పింఛన్ కూడా ఇస్తామన్నారు, ఎంతవరకు జరిగింది? ఏడ ఇచ్చారు? 50 సంవత్సరాల వాళ్ళకి ఏడిచ్చారు. 45 ఏళ్ళ వాళ్ళకి ఆయన జగన్మోహన్ రెడ్డి 18,000 ఇస్తే 1800 ఇస్తానని ఏడిచ్చింది లేదుగా. ప్రతి మహిళకు 1500 ఇస్తా అన్నారు నెల లేదుగా, ఏడిచ్చారు. అదిగో ఆమెకు కూడా 45 ఏళ్ళకి 18,000 మీ అకౌంట్ లో పడ్డాయేమో చూసుకోవచ్చు. పడ్డాయి మా అకౌంట్లో. మేము పొలాలు పని చేసి అకౌంట్లు ఎట్లా ఉంటాయి ఇక అయ్యాను అనుకుంటుండేమో చంద్రబాబు ఏమన్నా. మరి ఇప్పుడు మా చాలయ్యి ఒకటి వాళ్ళు డబ్బులు రాకను ఎట్ట మా పేర్లు మేము కొడతారు, అయ్యాను అనుకుంటుంటారు వాళ్ళు. బ్యాంకులో పిచ్చి వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు, ఆ డబ్బులేనేమో అనుకుంటున్నారేమో. ఇప్పుడు మొత్తానికి మీకు ఏ గవర్నమెంట్ పాలన నచ్చింది? కూటమి గవర్నమెంట్ పాలన నచ్చిందా, జగన్ పాలన నచ్చిందా మీకు? జగన్మోహన్ రెడ్డి వేసిన డబ్బులు అందరికి వచ్చినాయి. బ్యాంకులలో ప్రతిరోజు పోయినా ఆడవాళ్ళు ఏ బ్యాంకులో పెట్టినా మాకు అమ్మఒడి డబ్బులు అని అయ్యని బ్యాంకు నిండా జనమే ఉండారు. ఇవాళ ఎవరు పోయే వాళ్ళు ఉన్నారు బ్యాంక్ కాడికి, ఇవాళ ఎప్పుడు పోయినా డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఇవాళ ఎప్పుడు పోయినా కానీ జనం అది బట్టల బ్యాంక్ ఆడవాళ్ళు నాకు అమ్మఒడి డబ్బులు అని అయ్యని ఇప్పుడు ఎవరు పోయే వాళ్ళు ఉన్నారు. సూపర్ 6 పథకాలన్నీ వేసాం, బ్యాంకు నిండా ఖాళీలు లేవు, అందరూ ఫుల్ బిజీగా బ్యాంకులకు వెళ్ళడమే పని పెట్టుకున్నారు. అసలు ఇప్పుడు ఎవరు అసలు బ్యాంక్ కాడికి వాళ్ళు ఈగలు ఇచ్చుకుంటున్నారు బ్యాంకులో వాళ్ళు పని చేసుకుని. అప్పుడు సేదరించుకునే వాళ్ళు జనం అందరూ ఏం ఇట్టు వస్తున్నారు అని ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు. ఇప్పుడు ఏమైంది కమ్మగా నిద్రపోతున్నారు బ్యాంకులో కూర్చొని. అదే ఇప్పుడు మీకేం పథకాలు రావట్లే? మాకేం పథకాలు ఏం రాలేదు. ఇప్పుడు ఏమన్నా కాకపోతే దిగబోయేటప్పుడు ఏమన్నా అప్పుడు కాగా ఈ 10,000 కుంకుమ కింద పసుపు కింద అని ఇచ్చిండు, అట్టేమన్నా దిగబోయే అప్పుడు ఏమన్నా ఇస్తాడేమో అంతే.